మన సొరఫుడెన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే మనం ఆర్ఫన్ హోమ్ లో సెలబ్రేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ సెలబ్రేషన్ ఎలా జరిగింది అండ్ దాంతో పాటు ఈ సెలబ్రేషన్ మనకు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే మనం చేస్తున్న సెలబ్రేషన్ మన కోసం కాదు, లైక్ ఇంకొంతమందికి అది హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి వస్తాం. ఈ ఆర్ఫన్ హోమ్ అనేది మనకి కలెక్టర్ బంగ్లా దగ్గర అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం ఈ సెలబ్రేషన్ ఎలా చేసాం అండ్ దీన్ని తెలుసుకోవడానికి వీడియో అయితే చూడండి. సో హలో ఎవరీవన్, వెల్కమ్ టు సొరఫుడెన్. ఈ సెలబ్రేషన్ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాం. అండ్ ఈ కేక్ ఆర్డర్ పెట్టిన వీడియోస్ మనమైతే ప్లే చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూ వర్షం పడతానే ఉంది. సో దీనివల్ల మనం మార్నింగ్ వీడియోస్ తీయడానికి అవ్వలేదు. అండ్ ఫైనల్లీ మనం కేక్ ని ఆర్డర్ ఇచ్చాం అండ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. అండ్ తీసుకెళ్ళడానికి అయితే వచ్చాం అనమాట. మనం కేక్ ఆర్డర్ పెట్టింది రెడ్ చెరీలో, ఎందుకంటే టేస్ట్ ఏ రోజు మనం కాంప్రమైజ్ అవ్వకూడదని. అండ్ దీంట్లో మనకి సొరఫుడెన్ 1 year యానివర్సరీకి సంబంధించిన పోస్టర్ అయితే మనం డిజైన్ చేపించాం. అండ్ ఇది మనకి షుగర్ ప్రింట్ తో వచ్చింది. అండ్ దీంతో పాటు ఈ కేక్ తో పాటు మనం అడిషనల్ గా టాటా గ్లూకోజెస్ ని అండ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ని కూడా మనం క్యారీ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా మన ఫుడ్ అనుకున్నాం, బట్ కానీ అదే రోజు మనకి వేరే వాళ్ళు డొనేట్ చేయడంతో అండ్ దాంతో పాటు ఇంకొక రోజు కొంచెం బెటర్ గా చేద్దాం ప్లాన్తో మనం ఆ రోజు ఫుడ్ అయితే డొనేట్ చేయలేదు. అండ్ ఫైనల్లీ మనమైతే ఆర్ఫన్ హోమ్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ మనం కాసేపు వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మొత్తం స్ట్రెంత్ ఇంకా రాలేదని చెప్పి. సో ఫైనల్లీ స్ట్రెంత్ అయితే వచ్చింది అండ్ మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి వాయిస్ ఆఫ్ నేను ఇవ్వట్లేదు, జస్ట్ అలా వీడియో అండ్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఫైనల్లీ మనకి కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ వాళ్ళకి డ్రింక్స్ అండ్ బిస్కెట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ లో స్మైల్ చూసా. దీనికోసమే కదా మనం ఇంత వర్షంలో తడుచుకొచ్చింది, దీనికోసమే కదా మనం చాలా కష్టపడిందని చెప్పి. అండ్ వాళ్ళ కింద డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత పైన మనకి ఇంకొంత ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉన్నారని చెప్పారు. అండ్ వాళ్ళకు కూడా మనం ఇవ్వడానికి వెళ్ళాం. అండ్ అక్కడ మనం వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు దీవిస్తున్నప్పుడు వీఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక లెక్క. అండ్ దాంతోపాటు మనం అక్కడ పనిచేసి కిందకు వచ్చాం. అండ్ ఇక్కడ కేక్స్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అనేది వీఆర్ వెరీ హ్యాపీ. మేము చేస్తున్న పని చిన్నదే అయ్యి ఉండొచ్చు, బట్ కానీ ఫ్యూచర్ లో ఇంకొన్ని వర్క్స్ మేము ఖచ్చితంగా చేస్తాం, దీన్ని ఇంకొంచెం బిగ్గర్ గా మనం చేస్తామని చెప్తున్నాం. అండ్ ఫైనల్లీ మనం ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది అండ్ తీసుకొచ్చిన డ్రింక్స్ ని బిస్కెట్ ప్యాకెట్స్ వీటన్నిటిని ఇస్తాం. అండ్ వాళ్ళ ఫేస్ చూడండి, కిడ్స్ తాలూకా ఫేసెస్, వీఆర్ లిటరలీ 1000 watts బల్బ్ లా వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ఒక ఎత్తు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము బిస్కెట్ ప్యాకెట్ ని బయటకు పంచడానికి తీసుకెళ్ళాం, ఎందుకంటే అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అండ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం అనమాట. అండ్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ పట్టుకొని అవి ఎలా అంటే ఆన్ రోడ్ లో కొంతమంది పంచుకొని వెళ్దాం అని చెప్పి. అండ్ వెళ్తున్నాం. ఫస్ట్ మేము మిల్ జాంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. మిల్ జాంక్షన్ దగ్గర ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఫస్ట్ ఇచ్చేసాం అనమాట. అండ్ ఇచ్చేసిన తర్వాత అది సూర్యమాల్ జంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కిడ్ కనబడ్డాడు అనమాట. మేము స్ట్రేంజర్స్ ఇచ్చిన ఫుడ్ తీసుకోమని చెప్పి నాకు అనిపించింది, ఓకే ఇంత బాగా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారని చెప్పి. అండ్ దాని తర్వాత ఇంకొక కిడ్కి ఇస్తున్నప్పుడు, బ్రో నేను మిమ్మల్ని చూసాను వీడియోస్ లో తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకున్నారనమాట. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మోరల్ ఆఫ్ వీడియో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, మన సెలబ్రేషన్ ని వేరే వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇలాంటి మరింకెన్నో అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సొరఫుడెన్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.